దేవుడు వారికి విజయం ఇచ్చినప్పుడు 66వ కీర్తన ఆరోగ్యంలో, 65వ కీర్తన యుద్ధంలో విజయం ఇచ్చి 67వ కీర్తన సర్వ సమృద్ధిని దయచేసినప్పుడు పాడిన కీర్తనగా ఈ కీర్తనను అభివర్ణిస్తారు. అయితే ఈ కీర్తనకు ఆధారం ఏమిటి అని అంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం. ఒకసారి చదువుదామండి. 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. అట్లు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరిస్తూ ఆశీర్వదించెదను. యెహోవా దేవుడు యాజకులైన మోషే గారికి, అహరోను గారికి ఆయన చెప్పిన విధి ఏమిటంటే, మీరు ఇశ్రాయేలీల మీద ఈ ఆశీర్వచనములు పలకాలి అని సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనాలలో చెప్పబడిన ఆశీర్వచనాలను గురించి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆ ఆశీర్వాదములు వారి మీదకి వస్తాయని దేవుడు తెలియజేశాడు. 2వ వచనంలో ఉన్నది కూడా అదే. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయును గాక. దేవుడు వారికి సర్వ సమృద్ధి ఇచ్చిన తరువాత, విజయము తరువాత ఆరోగ్యము ఇచ్చిన తరువాత భూజనులందరూ ఆ విజయాన్ని తెలుసుకోవాలని కీర్తనాకారుడు ఉద్దేశిస్తున్నాడు. అసలు అన్నిటికీ ఆశీర్వాద కారణము ఎవరు అని అంటే అబ్రహాం గారు. 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనందరికీ తెలిసిందే. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీ జనాంగమును విస్తరింపజేస్తాను. ఈ ఆశీర్వచనాలన్నీ అబ్రహాం గారికి దేవుడిచ్చి వాటన్నిటినీ మనందరం పొందుకునేటట్లుగా వాటిని విస్తరింపజేశారు. దానిని బట్టి 67వ కీర్తనలో హిజ్కియా గారు అన్ని విధాల విజయం వచ్చిన తరువాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారని చెబుతూ 1వ వచనం చదువుదాం ఒకసారి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. భూమి మీద నీ మార్గము తెలియబడాలి. భూమి మీద దేవుని మార్గం తెలియబడాలి అని అంటే దేవుడు వచ్చి భూమి మీద ఆల్రెడీ ఆయన రక్షణ కార్యాన్ని చేసి ముగించి తిరిగి వెళ్ళారు. ఇక ఆయన మార్గమును తెలియచేసే బాధ్యత ఎవరి మీద ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో మనందరి మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవుతూ కూడా మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు చెప్తారు, సర్వ సృష్టికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ప్రచురించాలి. మనం ఆయన మార్గాన్ని మనం తెలియచేయాలి. ఒకానొక టైంలో ఆయన ప్రభావం మన నుంచి పోయింది. ఏదేను తోటలో అవ్వమ్మ గారు చేసిన పనికి, లేదా ఆదాము అవ్వలు చేసిన పనికి మహిమ పోయింది. ఆ తర్వాత 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏలి అనే ప్రధాన యాజకుని కుమారులు ఇద్దరు, హోప్ని, ఫినెహాస్. అందులో ఒక ఆయన భార్య ప్రసవిస్తూ మందసము పట్టబడిందని తెలిసి ఈకాబోదు అని పేరు పెట్టింది ఆయనకి. చదువుదాం 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. ప్రభావము పోయిందని ఒకసారి చదువుదామండి. 4వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. దేవుని మందసము పట్టబడినదన్న సంగతి, తన మామగారు పెనిమిటి గారు చనిపోయారన్న సంగతి విని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెను అని తన కుమారుడికి ఈకాబోతు అని పేరు పెట్టింది. ఇప్పుడు మనం అందమైన పేర్లు పెట్టుకుంటాం, కానీ పాత నిబంధనలో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా పెట్టేవారు.
ఒక ఆవిడ తన కుమారుడికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఇంకొక ఆవిడ తన కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దుఃఖపుత్రుడు. ఈవిడ తన బిడ్డకు ఈ కాబోదు ప్రభావము పోయెను. ఈ ప్రభావం పోయిన తర్వాత జనులందరూ, అన్ని జనులందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని మార్గాన్ని ఏమని అనుకుంటారు? వీరి దేవుడు వీరిని శపించాడు, వీరి దేవునికి వీరిని ఆశీర్వదించుట చేత కాకుండా పోయింది అని వారు అనుకొనుచున్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడితే, ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడితే, మన పాపముల నిమిత్తం ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే, ఆ దేవుడు ఆ కష్టంలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి, ఆ వేదనలో నుంచి మనలను విడిపించిన తీరు ఒక రకంగా చెప్పాలి అని అంటే మన సాక్ష్యం భూమి మీద దేవుని యొక్క మార్గములను తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలీయులు చేస్తున్న పాపపు పనులకు, దోషములకు, అపరాధములకు ఆయన మహిమ మందసం నుండి పైకెళ్ళి గుడారము పైకొచ్చి తూర్పు దిశగా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళిపోయి ఆకాశానికి వెళ్ళిపోయింది. ప్రత్యక్ష గుడారం అయితే ఉంది, మందసం ఉంది, అక్కడ ఉన్న ఉపకరణాలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఉంది, అక్కడ నిర్మాణం ఉంది, కానీ ప్రభావం మాత్రం లేదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమంటారు దేవుడు, పౌలు గారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నారు. మీ దేహం దేవుని ఆలయం. చూద్దాం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. కనుక దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు మన దేహములలో మహిమ ఉంటుంది, మన మీద మహిమ మేఘం ఉంటుంది, మన ముఖంలో ప్రకాశం ఉంటుంది, మన ముఖంలో వెలుగు ఉంటుంది. దానిని బట్టి 1వ వచనం నెరవేరుతుంది. భూమి మీద ఆయన మార్గము అన్యజనులు తెలుసుకునేటట్లు, అన్యజనులందరిలో దేవుని రక్షణ తెలియబడునట్లు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్న కొలది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? ఆయన మనల్ని ఆదరిస్తారు మొదట. రెండవది, సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తారు. సత్యము వేరు, సర్వసత్యము వేరు. ఇప్పుడు మనం సువార్తకి వెళ్తున్నాం, వారి దగ్గరికి వెళ్ళి వారికి సర్వసత్యం చెప్పాం అనుకోండి, ప్రకటన గ్రంథాన్ని చెప్పాం అనుకోండి, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఈ ముద్రలు, బూరలు, పాత్రలు ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి పిచ్చెక్కిపోయినట్టు అనిపిస్తుంది, అర్థం కాదు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? సత్యం అంటే ఏంటి? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను పడిపోతే పైకి లేవనెత్తుతాడు, నీకు చదిరిపోయిన బ్రతుకును కడతాడు. నువ్వు ఒంటరిపోయావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు. ఒకవేళ గాఢాంధకారంలోనికి నువ్వు వెళ్ళిపోయినా గానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఇలాంటివి సత్యం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే, ఎల్కేజీ చదివిన వాళ్ళు ఎల్కేజీ చదివినట్టు ఉండరు కదా. ఏమండి, డిగ్రీలోకి రావాలా, డిగ్రీలో నుంచి పిహెచ్డీ చేయాలా, ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలి. నేను ఎల్కేజీయే 10 సంవత్సరాలు చదివా, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఎదుటోళ్ళు ఏమంటారు? ఇక మనం చెప్పక్కర్లే దాని గురించి. ఎంతసేపు A+B² అనే దగ్గరే ఉన్నాం అనుకో, ఇక మిగతా లెక్కలు ఎప్పుడు నేర్చుకోవాలి. అందుకే దేవునిలో కూడా ప్రతిరోజు పైనుండి వచ్చి జ్ఞానంతో మనం నింపబడాలి. ఆ జ్ఞానం నిన్ను నడిపించాలి, ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటారు? మీరు చిన్నప్పుడు బాల శిక్ష నేర్చుకున్నారు, చిన్నప్పుడు పాలతో మీరు పెరిగారు, పెద్ద అయిన తర్వాత బలమైన ఆహారం మీకు కావాలి. అసలు పెద్ద అయ్యి బలమైన ఆహారం తినే పరిస్థితి వస్తేనే కదా. ఎంతసేపు పాల దగ్గరే ఉంటే అలాగవుతుంది. నువ్వు పాల దగ్గరే ఉండి ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా ఉంటే 1వ వచనం మన జీవితంలో నెరవేరదు. భూమి మీద దేవుని మార్గాలు మనం తెలియపరచడానికి, అన్యజనులందరిలో ఆయన రక్షణ కనుపరచడానికి అక్కడ చదువుకున్నాం కదా. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో
ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మేము సంపాదించుకున్నాం, మేము తింటాం, జాగ్రత్తగా పడుకుంటాం, టీవీ చూస్తాం, సీరియల్ చూస్తాం అని అంటే కుదరదు. ఒక ఆవిడట రక్షణ పొందిందట. రక్షణ పొంది 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడ జనవరి 1కి అందరూ సాక్ష్యం చెప్తున్నారని ఈవిడ కూడా వచ్చి నిలబడింది ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి. ఏంటా సాక్ష్యం? 5 సంవత్సరాలకు ముందు 6 సీరియల్ చూసేదానండి. ఈ 5 సంవత్సరాల్లో 3 తగ్గినాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఈ 3 తగ్గే లోపల ఈవిడ ఉంటుందో ఉండదో తెలీదు. ఈవిడ వల్ల దేవుని మార్గం ఏం తెలియాలి జనాలు, ఆయన రక్షణ కార్యం ఏం చూపించాలి. ఎక్స్పీరియన్స్ 5 సంవత్సరాలు, కానీ అనుభవ జ్ఞానం ఎక్కడ? అలాంటి వారి వల్ల దేవుని నామము మహిమ పరచబడదు. బాప్తిజం తీసుకున్నాం, ప్రభు బలలో చెయ్యేస్తున్నాం, శుక్రవారం వెళ్తున్నాం, శనివారం వెళ్తున్నాం, సువార్తలకు వెళ్తున్నాం, అన్నిటికీ వెళ్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నీ వల్ల దేవుని మార్గం ఎంతవరకు తెలియబడుతుంది? నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమార్తెవని నీ మొహం మీద ఏం ఒక మచ్చం బెటరు. ఇప్పుడు ఏదో ఒక గ్రూప్ వచ్చింది, సిలువేస్తున్నారట. సిలువను బట్టి నువ్వు క్రైస్తవుడు అనుకుంటే లోపల ఇంకో అక్రమం ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆదరణకర్త, ఆయన మనల్ని ఆదరిస్తాడు. మనం ఏం చేయాలి? మనం ఆదరించబడితే సరిపోద్దా? ఇతరులను ఆదరించాలి. ఇతరులను ఆదరించాలి. స్వీట్ షాప్కి వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కుంటా ఉన్నాడు? వెళ్ళిన తర్వాత స్వీట్ కొనుక్కుంటాం. మాకు సేదు కాకరకాయలు ఫ్రై ఏమన్నా పెట్టండి, అలా పెడతారా? బాబు ఎక్కడ కాదు, పక్కన ఉన్న హోటల్కి వెళ్ళంటారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నువ్వు ఆదరించబడుతున్నప్పుడు, నువ్వు సర్వసత్యంలోనికి వెళ్తున్నప్పుడు నీ నుండి కొంతమంది సర్వసత్యంలోకి వెళ్ళాలి, ఆదరించబడాలి, కట్టబడాలి. నీలో ఉన్న అగ్ని వాళ్ళలో మండాలి. అది మొదటి వచనం. రెండవ వచనం చదువు. దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించునుగాక. దేవుడు కరుణించే దేవుడు. ఆమేన్. ఆయన కృప, ఆయన కనికరం ఉంది కాబట్టి ఇంకా మన భూమి మీద నిల్చున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకవేళ ఆయన కృప, ఆయన కరుణ లేదనుకోండి, ఎప్పుడో వెళ్ళిపోదు. మనకు తెలియకుండానే అనేక ఆపదలు మనల్ని దాటుకుంటే వెళ్ళిపోతున్నాయి. అది మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు. మన ఎడల కరుణ కలిగి, వాంఛ కలిగి ఆయన, నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు వీళ్ళు క్షేమంగా ఉండాలి అని తన దూతలకు ఆజ్ఞాపించి, ఎక్కువ మాట్లాడితే తన రక్తాన్నే మనకు కోటగా చేసి ఆ కోటలో మనం వశించేటట్టు చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తానండి, మనందరం హైందవ సాంప్రదాయాల్లో నుంచి వచ్చిన వారమే. వచ్చామని చెప్పుకున్నాం కానీ అక్కడక్కడ అది పాటిస్తూ ఉంటాం. వాళ్ళు ఆ ఆరాధనకు లేక ఆ దేవతను పూజించడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం వెలిగిస్తారు? దీపం వెలిగిస్తారు. ఆ దీపం ఆరిపోద్ది. కానీ దేవుడు మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తాడు. మనం పరలోకము చేరేంత వరకు మనం వెలుగుతానే ఉంటాం, ఇతరులను వెలిగిస్తాం. ఆ దీపం వెలుగున్నంత వరకే, ఆ ఒత్తు బాగున్నంత వరకే ఇతర దీపాలను వెలిగించడానికి అది ఉపయోగపడుతుంది. ఆ ఒత్తు ఎప్పుడైతే నల్లగైపోయి ఆరిపోయింది అంతే, వెలిగించేది ఉండదు. మనం అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగిస్తూ ఉంటాడు. అనేకులకు వెలుగుగా మనం ఉంటాం. అది గొప్ప, ఇది గొప్ప. రెండవది హారతి, కర్పూది, అగరవత్తులైనా ఊదొత్తులు అంటారు. అగరవత్తులు, ధూపం వేరు, మళ్ళీ హారతి, అగరబత్తి అది వెలిగిస్తారు. అది వెలిగిస్తే ఏమొస్తుంది? చిన్న పొగ వస్తుంది. ఏమన్నా అంతనే కదా. కానీ దేవుడు మనల్ని వెలిగించిన తరువాత మన స్తుతి ధూపము, జీవ ధూపము అని అంటారు కొంతమంది. దాన్ని ఆ అగరబత్తి, ఆ కడ్డీ అంటారు, లేకపోతే ఊదొత్తి అంటారు. అది వెలిగినంతసేపు పొగ అలాగ వస్తూ ఉంటుంది, మనకి స్పష్టంగా కనపడుతుంది. మన దేవునికి చెల్లించే ఆ స్తోత్ర ధూపం. అందుకే అంటాడు కదా భక్తుడు, నీ ప్రార్థన సాయంకాలపు నైవేద్యము, నేను చేతులెత్తుట ధూపము. నువ్వు దేవుణ్ణి స్తుతించడమే అగరబత్తి. అది ఆరిపోద్ది, కానీ ఇది ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవది హారతి ఇస్తారు. హారతి
హారతి. అదేంటి కర్పూరం గిర్పూరం అవన్నీ వేసి హారతి ఇస్తారా? అసలు మీకు ఎవరికి మాకేం తెలియదు. ఒకవేళ మీరు కనుక చేసి ఉండకపోతే సినిమాలు చూశారు కదా. హారతి ఎంతవరకు ఉంటది? హారతి కొంతవరకే, తర్వాత ఆరిపోద్ది. కానీ మన బ్రతుకులే హారతి దేవునికి. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతుకున్నంత వరకు ఆయనకి హారతి ఇస్తానే ఉంటావు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు స్తోత్రార్హుడు, నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు మహాగణుడు, నా దేవుడు స్తుతికి పాత్రుడు, మా దేవుడు స్తుతి సింహాసనాసీనుడు. ఈ జీవితమే హారతి. దేవునికి స్తోత్రం. నాలుగవది పూలు. పూలేస్తారు కదా, పువ్వులు. దేవస్థ పువ్వుల్లో నుండి సువాసన. మనం క్రీస్తుకి మనమే ఒక పుష్పమైపోయినప్పుడు ఆయనను గూర్చిన సువాసన మన బ్రతుకులలో నుండి వచ్చును గాక. పువ్వు ముఖ్యమా, బ్రతుకు ముఖ్యమా? బ్రతుకు ముఖ్యం. దాన్ని బట్టి మనమే ఒక ఆరాధన. ఆ 2వ వచనం ఉన్నది అదే, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? వెలుగైన ఒక దీపంగా నిన్ను చేశాడు. ఆయనకు స్తోత్ర బలి అర్పించేవాడిగా చేశాడు, లేకపోతే స్తోత్ర బలి అర్పించే స్త్రీగా నిన్ను చేశాడు. నీ బ్రతుకే హారతి అయ్యేటట్టు చేశాడు. నీ బ్రతుకునే ఒక పుష్పంగా మార్చి సువాసన నీ బ్రతుకంతా వెదజల్లేటట్టు చేశాడు. దేవునికి మహిమ. వారు చేసి చూపిస్తున్నారు, మన బ్రతుకులోనే మనం చూపిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. గుడ్డివాని కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి విడిపించడానికి, చీకటిలో ఉన్న వారికి బందీ గృహంలో నుండి వెలుపలికి తీసుకురావడానికి, వెలుగులోనికి తీసుకురావడానికి యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నన్ను పిలిచి. దేవునికి స్తోత్రం. ఈ 4 ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 గుడ్డి వారికి కళ్ళు ఇస్తాయి, కుంటి వారికి కాళ్ళు ఇస్తాయి, చీకట్లో ఉన్న వారికి వెలిగిస్తుంది. యెహోవా అయిన ఆ వెలుగైన దేవుడే నీలోనికి వచ్చి నిన్ను ఆలయంగా చేసుకుని ఆయన వెలుగుతూ అనేకులను వెలిగించుటకు నీతి విషయమై దేవుడు మనలను పిలుచుకున్నాడు. అది దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించినటువంటి డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకుని మంచం మీద మంచం వేసుకుని పడుకుంటే ప్రయోజనం మీద కడుతురి కింద పడిపోతుంది. అంతే కదా. నాకు డబ్బులు ఉన్నాయి, బ్రహ్మాండమైన బెడ్లు వేసుకుంటాను, 4 వేసుకుంటానని చెప్పి ఒకదాని మీద ఒకటి పైకి ఎక్కేవరకు ఎక్కేంత వరకు ఒక బాధ, దిగేటప్పుడు ఒక బాధ. ఏ మాత్రం కాలు చెయ్యో జారితే కిందకు వచ్చేది. ఇక మంచం ఎక్కడానికి కూడా సాపే గతి. అది ఆశీర్వాదం కాదు. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చెప్తాం అసలు ఆశీర్వాదం దేవుడు దేనికి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏమడగాలి ఆయన. అనేకులను దేవుని దగ్గరికి తీసుకురావడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ రోజు ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే, భలే కోట్లు సంపాదించావురా సురేష, నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? లేకపోతే ఇదిగో నీ వెనకాల ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని సంపాదించావు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చిన రక్షణతో వ్యాపారం చేశావు నువ్వు అని అంటాడు. ఎంతమందిని సంపాదించగలుగుతున్నావు? తర్వాత ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. 40 రాత్రింబగళ్ళు మనం మంచినీళ్ళు తాగేస్తాం, టీలు తాగేస్తాం, జ్యూసులు తాగేస్తాం. 3 రోజులు ఉపవాసానికి 30 దాడి చేసేస్తుంటాం. మనం పేరుకు మాత్రం అందరికి చెప్పేస్తాం మేము ఉపవాసం ఉన్నామండి. అడిగిన అడగకపోయినా చెప్తాం. ఇద్దరికేను. ఎవరా ఇద్దరు? అడిగిన వాళ్ళు పిలిచి మరి నేను ఉపవాసం ఉన్నాను తెలుసు. ఆయన చెప్పలేదు. అక్కడ కొండ మీద ఎవరుంటాడు పిలిచి చెప్పడానికి? మోషే గారికి. ఇక పిలిస్తే దేవుడిని పిలిచి చెప్పాలి, దేవా నేను ఉపవాసం ఉన్నాను. ఆయన తెలుసు కదా. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు, ఏమీ తాగలేదు. అయినా కొండ దిక్కుంటూ వచ్చాం. మనమైతే మంచి దారిలో దొరుకుంటూ వచ్చేస్తాం కదా. ఆయన ముఖం ఏమైందట? ప్రకాశిస్తే జనులు చూడలేక టవల్ కప్పుకున్నాడు. ఆయన జడిచిపోయారు. మన ముఖాలు ఎప్పుడైనా ప్రకాశిస్తున్నాయా? కళ పెరిగిందా?
ఏమంటే సన్నగా అయిపోతాం. ఇదేదో డైటింగ్ బాగుంది, ఖర్చు లేని పని అనుకుని. అక్కడ ఉంటది, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయును గాక. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఎక్కడ మన పేటకా లేదా ఒక ఇంటికా అపార్ట్మెంట్ కా అన్ని భూదిగంతములంతటా అన్యజనులకు వెలుగుగా ఉండేటట్టుగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను వెలుగుతో నింపాడు. దారిపోని వెలుగు. కరెంటు పోయిందని ఏమైపోద్ది? ఇదంతా చీకటి అయిపోద్ది. ఇన్వర్టర్ కదా ఉంది కదా పాస్టర్ గారు, కొంతకాలం ఉంటుంది అనుకోవచ్చు. ఎంతసేపు ఉంటుంది ఇన్వర్టర్? ఆ తర్వాత ఏంటి పరిస్థితి? తడువులాట. కానీ ఆయన ఇచ్చే వెలుగు నిత్య వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నిత్య సువార్త. మా దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు ఉన్నది ఏంటి? దేవుడు వెలుగై, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుతుంటాడు, మనల్ని వెలిగిస్తుంటాడు. మనం వెలిగించినప్పుడు మనం ఇంకొకరిని వెలిగిస్తుండాలి. అంతేగాని భలే వెలిగిందే నా లైట్ అనుకుంటే కుదరదు. ఓకే, దేవునికి స్తోత్రం. 3వ వచనం 3, 4, 5. దేవా, ఎప్పుడైతే భూజనులకు మనం దేవుని యొక్క మార్గాలు తెలియజేస్తామో, ఎప్పుడైతే అన్ని జనులందరిలో దేవుని యొక్క రక్షణ తెలియజేస్తామో, దేవుని ముఖ కాంతి మన మీద ఉదయించి మనం ఆశీర్వదించబడతామో, దేవుడు మనల్ని కనికరిస్తారో, అప్పుడు ఏంటంట? దేవా, ప్రజలందరూ ఎవరిని బట్టి? మనలను బట్టి. దేవునికి మహిమ. అనేకులు ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా 42:6. గుడ్డివారి కళ్ళు తెరుస్తా ఉంటారు, కుంటి వారికి కాళ్ళు వస్తా ఉంటాయి, బంధింపబడిన వారు విడుదల పొందుతా ఉంటారు. దానివల్ల ఎవరిని చూపిస్తారు? వారందరూ గుడ్డివారందరూ, కళ్ళు వచ్చిన వాళ్ళందరూ. ప్రభువానికి స్తోత్రం అయ్యా. ఆ మార్గం మనం పరిచయం చేయకపోతే, పౌలు గారు అంటారు కదా రోమపత్రికలో, దేవుడి గురించి చెప్పకపోతే వాళ్ళకి దేవుడి గురించి ఎలా తెలుస్తుంది? ప్రార్థన చేయటం నేర్పించకపోతే వారి దేవుడితో ఎలా మాట్లాడతారు? దేవుడితో మాట్లాడకపోతే వారికి రక్షణ ఎలా దొరుకుతుంది? వారికి రక్షణ లేకపోతే జీవ మార్గంలోనికి ఎలా వస్తారు? జీవ మార్గంలోనికి రాకపోతే పరలోకానికి ఎలాగెళ్తారు? ముందు నువ్వు చెప్పడంతోనే ఇదంతా స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? అంటే వాడు జీవానికి వెళ్ళట్లేదంటే అడ్డెవరు? ఇప్పుడు మనమే. మనం చెప్పాలి వాళ్ళకి, బాబు రక్షణ అంటే ఇది. ఒకప్పుడు నేను ఇలా ఉన్నా, దేవుడు నన్ను ఇలా చేశాడు, దీన్ని చేయటం వల్ల ఇలా వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. ఇది కాదు, రక్షణ వచ్చింది. తర్వాత శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ శ్రమలలోనే ఆశీర్వాదం వచ్చింది. నేను దినాన్ని ఒక స్టేటస్ పెట్టాను, ఎంతమంది చదివారు? నువ్వు ఆత్మీయ జీవితంలో రోజు ఎదగాలంటే రోజు నలగాలి. ఇప్పుడు అది దంచుతారు కదా పచ్చడి, మిక్సీ కాదు, రోకలి. రోజు పచ్చడి, దంచిన పచ్చడి బాగుంటుందా? దాచుకుని ఫ్రిడ్జ్ లో పెట్టింది బాగుంటుందా? ఏ రోజు ఆ రోజు నూతనం అన్న. నువ్వు ఎల్లప్పుడూ నలుగుతా ఉంటే నీకు ఎల్లప్పుడూ నూతన జీవం వస్తానే ఉంటది. అందుకనే హబక్కూకు అంటాడు, సంవత్సరములు గతించుచుండగా నూతన పరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నూతన పరచాలంటే నలగొట్టాలి కదా. ఏ పురుషోత్తం గారు, నలగొట్టాలా? నలగొట్టాలంటే ఏం చేయాలా? ఆ జీడిపప్పు, గాడిద, గన్నెర పప్పు, అది వేరుశనగ పప్పులో ఎన్ని వేసి దాన్ని ఏమంటారు? రోకలి. దాని మీద పడాల. ఒక దెబ్బ పడిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని సరే శాద్ది మళ్ళీ ఇంకో దెబ్బ వేస్తానులే అని అంటదా? అబ్బే, ఈ లోపల పురుషోత్తం గారికి ఉద్యోగానికి టైం అయిపోతుందని ఇందిరకి ఏం చేస్తుంది? కొట్టిందే కొట్టు 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 నలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని తాలింపేసి అయ్య గారికి ఇస్తే ఎంత బాగుంది చట్నీ, నువ్వు ఎలాగైనా సూపర్ అంటాడు ఆయన. సూపర్ అంటానికి ఇక్కడ ఏం జరిగింది? నలుగుడు. నువ్వెంత నలుగుతావో ఆత్మీయతలో అంత పెరుగుతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలందరూ, దానికి సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభువే కదండి. ఆయన నలిగినంత నలుగుడు ఎవరు నలిగారా ఇప్పటి వరకు? ఇక ముందు నలుగుతారా? ఎవరి వల్ల సాధ్యంగా? అదొక యేసుక్రీస్తు ప్రభు వల్ల. అందుకే మనందరం ఆయన స్తుతిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామము
యేసయ్య నామం. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక, న్యాయమును బట్టి నీవు జనములకు, తీర్పు తీర్చుదు. భూమి మీద ఉన్న జనులను నీవు ఎవరైతే నలుగుతారు వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎవరైతే నలుగుతారు వాళ్ళు పరిపాలన చేస్తారు. జయించు వానికి ఏమిస్తానన్నారు దేవుడు? ప్రకటన గ్రంథం 3:20 సింహాసనం ఇస్తాను. జయించాలి అంటే ఏం చేయాలి? పోరాడాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం అంటే జాగ్రత్త కాదు, పూలపానుప. ఏమండి? కష్టం. ప్రాణం ఉంటుందో పోద్దో తెలియదు. క్షణము ప్రాణం ఉంటుందో పోద్దో తెలియదు. కత్తి ఎడ్జిలో ఆ కొన మీద నిలబడినట్లు లెక్క. నువ్వు అక్కడ వివేకం కలిగి యుద్ధం చేస్తావేమో. అందుకే కదా దేవుడు అంటాడు, నీ చేతికి నేను యుద్ధాన్ని పోరాటాన్ని నేర్పుతాను, నీ వేళ్లకి యుద్ధాన్ని నేర్పుతాను. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే వాక్యం చదవాలి. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర యుద్ధం చేయడం నేర్చుకోవడం అంటే దేవుని స్తుతించాలి. నువ్వు స్తుతిస్తున్నావు అంటే నువ్వు దేవుని పక్షాన సాతానుతో పోరాడుతున్నావు. నువ్వు స్తుతిస్తా ఉంటే సాతాను దుర్గాలు కూలిపోతా ఉంటాయి. ఆమేన్. ఎరికోలో ఏం జరిగిందండి? స్తుతించారు, ఎరికో గోడలు కూలిపోయినాయి. మనం కూడా స్తుతిస్తే ఏ ఎరికో గోడ ఉందో, ఏ రాయవెల్లూరు హాస్పిటల్ ఎదురుకుంటా కనపడుతుందో, స్తుతించడమే దేవానికి స్తోత్రం. అదే ధైర్యంతో చెప్తున్నా, నీకేం కాదమ్మా, ఎందుకంటే మేము స్తుతిస్తామన్న ధైర్యం. అంతే తప్ప ఇంకోటి ఏదో మంత్రం వేసి అబ్బరక్క దెబ్బలు రావు. ఇదేముండదు మన దగ్గర. ఓపెన్ మార్కెట్. దేవుడు స్తుతించు, ధ్యానిస్తూ స్తుతించు దేవుణ్ణి. నువ్వు ధ్యానిస్తూ అక్కడ స్తుతించింది అది ఉచ్చరించడం కాదు, ధ్యానించు. స్థితి మార్చి నీ స్థితి మారిపోతుంది. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దాంట్లో ఉంటుంది, అది నేను కూడా చదివాను. ఒక ఆయుధం నీకు విరోధంగా ఉంది, ఆ విరోధంగా ఉన్నది అనేది దేవుడు ఆల్రెడీ తీసేస్తానన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు తీయనాయన తీసేశాను కదా అంటాడు ఆయన. అది తొలగిపోవాలంటే ఏం చేయాలి? మనం తీసేసినందుకు నీకు స్తోత్రం ప్రభు. సైన్యములకు అధిపతి, నా పక్షాన్ని నువ్వు యుద్ధం చేసినందుకు స్తోత్రం. నాకు విరోధంగా రూపింపబడిన ఆయుధం గాని, ఆలోచన గాని, మనిషి గాని, మరి ఇంకేదైనా నువ్వు తీసేసినందుకు స్తోత్రం అని అనుభవిస్తూ నువ్వు స్తుతించు, స్థితి మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో నువ్వు తీర్పు తీరుస్తావో, నువ్వు ఏళ్తావు. రేపు పొద్దున నా దగ్గరికి వచ్చి నాకేమన్నా ఇబ్బంది అయిందనుకో, స్తుతించు పాస్టర్, నువ్వు దేవుణ్ణి స్తుతించు, నువ్వు స్తుతించట్లేదు కాబట్టి నీ దుర్గాలు పోవట్లేదు అని అంటావు. అదే తీర్పు తీర్చడం. అంతే తప్ప తీర్పు తీర్చడం నువ్వు మంచి చెడ్డ అది ఆ హక్కు మనకు లేదు. తీర్పు తీర్చకుడి. మరి దేని గురించి తీర్పు తీరుస్తావు? నువ్వు స్తుతించలేదు, స్తుతించవు. స్తుతిస్తే ఎలా ఉంటుంది, స్తుతించకపోతే ఎలా ఉంటుంది? నువ్వు జ్ఞానవాక్కులు చెప్తా ఉంటే ఇది వినేవాడికి నువ్వు ఏలేవాడిగా కనపడతావు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎక్కడుందనంటే వాక్యంలో, ఇదంతా ఎక్కడుందనంటే స్తోత్రంలో ఉంది. అందుకే రోమపత్రిక 12:1-2 వచనాలు నాకు చాలా ఇష్టం. చదువుదాం ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి? రోజు నలగడమే. అప్పుడు ఆత్మీయతలో పెరగడమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నలుగుతా ఉంటే నిన్ను పక్కన పెట్టి నలగని వారిని దీవించడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు శరీరమును సజీవ యాగంగా అర్పించాలి. అంటే నువ్వు నలుగుతా ఉంటే నీలో నుంచి వచ్చే ఆ దయా రసం అనేది ఆయనకి ఇంపైన సువాసన. చదవమ్మా. సజీవ యాగముగాను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని. నలిగే శరీరాలుగా సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అది యుక్తమైనది అంటే దేవుడికి అంగీకారమైనది. నలగకుండా సేవ చేస్తాను, లేకపోతే నలగకుండా ఆశీర్వాదం పొందుకుంటాను, లేకపోతే లంచం ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం, ఆయన లంచము తీసుకునే దేవుడు కాదు. అసలు కాదు. నువ్వు ఎంత స్తుతిస్తావో నీకు అంత ప్రతిఫలం వస్తుంది. ఆమేన్. ఇప్పుడు లీటర్ బాటిల్ పట్టుకెళ్ళి ప్రభా దీంట్లో 10 లీటర్లు నీళ్ళు పట్టాలి ప్రభా,
నేను ఎంత భక్తి చేస్తున్నాను ప్రభు, కావాలంటే 40 రోజులు ఉపవాసం ఉంటాను, ఈ లీటర్ బాటిల్లో 40 లీటర్లు నీళ్ళు పట్టాలంటే పడతా? చెప్పరేవండి. ఎందుకని? దేవుడు మహత్యం కలిగిన దేవుడు కదా, అవునా కదా, అద్భుతాలు చేసే దేవుడు కదా. కన్యక నుంచి కుమారుని పుట్టించినోడు దీంట్లో లీటర్లో 40 లీటర్లు కాదు. అది మూఢత్వం అవుతుంది, మూఢత్వం. నువ్వెంత స్తుతిస్తావో నీకు వచ్చే కార్యం కూడా అంతే ఉంటుంది. అప్పుడు తీర్పు తీర్చువాడిగా, ఏలేవాడిగా, ఆయనతో పాటు ఏలేవాడిగా దేవుడు చేయను గనక. ఆమేన్. 4వ వచనం, 67వ కీర్తన చదువుతున్నామమ్మా. 67వ కీర్తన 4వ వచనం, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని. నువ్వు స్తుతిస్తా ఉంటే, నువ్వు దేవుని దగ్గర భక్తి జీవితం చేస్తా ఉంటే జనములు ఏం చేస్తారట? సంతోషిస్తారు. ఆమేన్. సంతోషిస్తారు. ఒకటే మాట అండి, ఐగుప్తులో నుంచి వారు వచ్చిన తరువాత వారి దగ్గర లైట్లు లేవు, వారి దగ్గర భోజనం లేదు, వారి దగ్గర బట్టలు లేవు, వారి దగ్గర ఏమీ లేదు. కానీ దేవుడు అన్నీ అయి, ఆమేన్, అన్నీ అయి, నీకు బట్టలు అయిపోతాడు, నీకు చెప్పులు అయిపోయాడు, ఆయన ఆహారం అయిపోయాడు, దాహం అయిపోయాడు, కనీసం ఏ రోగం నీ దగ్గరికి రానివ్వలేదు. నీకెప్పుడు ఒక రోజు తిని ఒక రోజు తినకపోయిన శక్తి తగ్గలేదు. ఏమైనా హాస్పిటల్ అని కట్టించారా? ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాల ఆరోగ్యం. మనకి 40 సంవత్సరాలుగా సీజన్ మారినప్పుడల్లా జబ్బు జలుబు. సీజన్ మారితే వాళ్ళకి ఎన్ని సీజన్లు మారి ఉండాలి? 40 సంవత్సరాలు. వైద్యుడు అనేవాడు లేడు, వైద్యుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం, ఆయన పరమ వైద్యుడు. ఇలా జరుగుతూ ఉంటే జనులందరూ ఎంత సంతోషిస్తారండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రాహాబు సిస్టర్ ఏం సాక్ష్యం చెప్పింది? దేవుడు మీ పక్షమున యుద్ధము చేయుట చూచి అది తలంచుకున్నప్పుడల్లా మా గుండె నీరైపోతుంది. అదే కదా 1వ వచనం, భూమి మీద నీ మార్గం తిరిగిపడాలంటే మనం నిలబడాలి. ఆ దినాన్ని ఇజ్రాయేలీలు నిలబడకపోతే రాహాబక్క మాట చెప్పదు. ఆమేన్. దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం నిలబడాలి. నిలబడాలంటే స్తుతి కావాలి, నిలబడాలి అంటే వాక్యం కావాలి, నిలబడాలి అని అంటే ప్రార్థన కావాలి. ప్రార్థన అంటే మనం చెప్పడం కాదు, 1 వే ట్రాఫిక్ కాదు. ప్రార్థన దేవునితో సంభాషణ, మాట్లాడుతుంటే ఎంతసేపు నువ్వే చెప్పేసి ఆయన సైలెంట్ అలా స్టాచ్యూ లాగా అయిపోతే అలాగవుతుంది. ఫోన్ ఎత్తిన తర్వాత ఇటు నుంచి హలో అనాలి, అటు నుంచి వాళ్ళేమనాలా? హలో అనాలా వద్దా? నువ్వే హలో, మరి ఇలాగా, మరి అలాగా, ఇలాగా, అలాగా అంటా ఉంటే అటు నుంచి నువ్వు మాట్లాడకపోతే ఎలాగవుతుంది? మాట్లాడు, అది సంభాషణ అవదు. నువ్వు ప్రార్థన చెయ్యాలా, ఆయన మాట్లాడుతుంటారు, ఆయన మాట వినాలా. ఆయన మాట మెల్లని స్వరం, అది వినాలి. ఆ మెల్లని స్వరం వినగలిగితే ఏమవుతుందంటే అరచెయ్యి మేఘం మోపైన వాన కురుస్తుంది. మేఘం అరచెయ్యి, వర్షం మాత్రం మోపైన వాన. అప్పుడు జనులు స్తుతించుచు సంతోషించుచు ఉత్సాహధ్వని చేసేదారు. 5వ వచనం, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగా. ఇది 3వ వచనమే. 6వ వచనం చదువు. అప్పుడు భూమి దాని ఫలముల నిచ్చును. ఎప్పుడైతే దేవుడి మార్గాలు భూమి మీద మనం తెలియజేస్తామో, అన్ని జనులలో ఆయన రక్షణ తెలియజేస్తామో, దేవుడు కనికరించి కరుణించి ఆశీర్వదిస్తారు, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుందో, అప్పుడు ఏమి జరుగును? భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. లేవీకాండం 26వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 6:26-4. మీ వర్షాకాలంలో మీకు వర్షమునిచ్చెదను, మీ భూపంటములు నిచ్చును, మీ పొలం చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. ఏంటంటే మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు, మళ్ళా వచ్చే టైం వరకు ఇంకా ద్రాక్షారసం మిగిలే ఉంటది. ఏమండి, ఇప్పుడు పంట కోసేశారు, నూర్చేసాం, ఇంటికి వచ్చేసింది, ఎకరానికి 40 బస్తాలు చొప్పున
ఇంటికి ధాన్యం వచ్చేసింది. మళ్ళా పంట వేసాం, మళ్ళా పంట ఇంటికి 40 ధాన్యాలు వచ్చేటంత వరకు 40 ధాన్యాల ధాన్యం ఇంకా మిగిలే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి తన పంటని ఇస్తది. ఎప్పుడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని? నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు అనుసరించి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడు. మొదట నిన్ను హెచ్చిస్తాడు, తర్వాత భూమి పంటని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఏమండి? 28వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు ఏంటి? ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు మొదటి ఆశీర్వాదం ఏంటి? మనల్ని హెచ్చిస్తాడు, తర్వాత భూమి తన పంటనిస్తుంది. ఒకవేళ మనల్ని హెచ్చించి భూమి పంట ఇచ్చిన తర్వాత ద్వారాలన్నీ మూసుకుపోయినా పరలోక ద్వారం మాత్రం ఎప్పుడు తెరిచి ఉంటుంది. మనకి ఈ మార్గాలతో అసలు సంబంధమే లేదు. మన మార్గం అంతా పరలోకం, మనమే అక్కడ ఉంటుంది. అది ఏమని? అప్పుడు భూమి మీద భూమి దాని ఫలములు దేవుడు దేవుడు మా దేవుడు. ఎవరి దేవుడు అండి ఆయన? మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరి దేవుడు? పురుషోత్తం గారు బాగా చెప్పారు. ఎవరి దేవుడు? మా దేవుడు. జనాల దగ్గరికి వెళ్ళి భూమి మీద దేవుని యొక్క మార్గాలు తెలియచెయ్యాలి అంటే మన దగ్గర ఈ రోషం ఉండాలి. మీకేం కలిసి రావట్లేదు, కలిసి వచ్చినా వెళ్ళిపోతున్నాయి అని అన్నారనుకోండి, మీ ట్విన్ని నెలకోసారి జలుబు చేసేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోనే మా దేవుడు బిడ్డను ఎప్పుడు నిలబెట్టి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టణానికే చెక్కబడిన మూల కంబముల వలె, మూల స్తంభముల వలె మీ కుమార్తెలు ఉంటారని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఉంటారంతే. ఈ లోపల జ్వరం రాని, జబ్బు రాని, ఇంకోటి రాని చివరాఖరికి వీళ్ళు ఎలా ఉంటారట? పట్టణానికే చెక్కబడిన మూల స్తంభాలు, మూల కంబాల వలె ఉంటారు. అప్పుడు చెప్పాలి మా దేవుడు చేస్తాడు. మీ బ్రతుకులు అన్ని ఫెయిల్యూర్సే, ఓకే, కానీ మా దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తాడు. మా దేవుడు విజయవీరుడు, విజయశీలుడు, మరణం గురించి లేచిన సజీవుడు. మమ్మల్ని కూడా అట్టి రీతిగా సజీవు లెక్కలో లెక్కిస్తారు. వాళ్ళు వచ్చి అవునా కలిసి వచ్చినాయని కలిసి వెళ్ళిపోతారంట. అవును సార్, అదే సార్ అర్థం కావట్లేదు. మరి మీరు పొద్దున్న ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, సాయంత్రం చేస్తాం సార్, అయినా ఏంటో సార్ బ్యాడ్ టైం సార్ అని అన్నావు అనుకో, నీకు ఎప్పుడు బ్యాడ్ టైమే. రోజుకు 3 సార్లు కాదు 30 సార్లు చేసినా నీ జీవితం అలాగే ఉంటుంది. ఒక మాట చెప్తున్నానండి, కలిసి వచ్చి నీకు కలిసి వెళ్ళిపోతున్నా, నువ్వు భక్తి జీవితం చేస్తా ఉంటే నీలో ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఉంటదంతే. 24-26 మోషన్స్ అయినప్పుడు వచ్చి ఇక్కడ నిలబడిపోయాను. ఇక్కడ నిలబడిపోయినప్పుడు నాకు శక్తి లేదు. నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు ఎవరికి చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నాను. నిలబడి చెప్తా ఉంటేనే మోషన్ అయిపోయింది ఆ రోజు. మీకు ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా. చేస్తాడు దేవుడు, చేస్తాడు. ఆ రోజు వచ్చినన్ని వ్యూస్ ఇంకోసారి రాలి. హల్లెలూయా. దేవుని కృప, ఆయన చేస్తాడు. మా దేవుడే మాట్లాడిపిస్తాడు అంతే. ప్రకటన గ్రంథం ఒకసారి అయితే చెప్పే ఓపిక లేదు. రాజ్ కుమార్ చెల్లెమ్మ కూడా రికగ్నైజ్ చేశారు. ఓపిక లేదు. 104 జ్వరం. చెప్పాలనుకున్నామంటే దేవుడు నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు, చెప్పించాడు. దేవునికి స్తోత్రం. మా దేవుడే మమ్మను. విజయవాడలో ఫిలదెల్ఫియా చర్చ్ అని ఒకటి ఉందండి, చార్లెస్ జాకబ్ గారు. వాళ్ళ చర్చిలో ఒక మెంబర్ ఉన్నాడు, ఆయన ఆటో. ఇదే వాక్యం రాశాడు, మా దేవుడు. అది చదివినోడు కూడా ఏమని చదువుతాడు? మా దేవుడే ఆశీర్వదించడం చదువుతాడు. ఇప్పుడు నేను వెనకాల కూడా ఆ పేర్లు రాయటానికి, ఎందుకంటే ఆడు ఎవడ చదివినా కానీ యేసయ్య నమ్మదగిన దేవుడు, ఆడు అదే ఒప్పుకుంటాడు. యేసయ్య నీవే నా రక్షకుడు, ఆడు అదే ఒప్పుకుంటాడు. అవునా కదా? అదే సాక్షి. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం మొదట మనకు ఉండాలి. దేవుడు పిరికితనము కలిగిన ఆత్మను ఏమిచ్చాడు? మరి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ. నీ గాఢాంధకారం వచ్చేస్తుందా? దావీదు చెప్పినట్టు చెప్పాలి, గాఢాంధకారం రా,
నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డిక రాదు, ఆయన దండం నన్ను ఆ? ఏం చేస్తుంది? చెప్పాలి అందరూ. ఆ ఆదరణ వాళ్ళకి లేదు. ఏమండి ఉందా? ఆదరిస్తుంది. ఆయన ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆఖరి వచ్చిన చదువు ముగించుకున్నాం. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ. ఆయన దేవుడు మనల్ని దీవిస్తే వాళ్ళందరూ భయం చూపించడం ఏంటండి? న్యాయాధిపతులు 17వ అధ్యాయం, న్యాయాధిపతుల్లో ఇంచుమించు 6-7 సార్లు ఉంటుంది. వారికి రాజు లేనందున వారి ఇష్టానుసారముగా వారు తమ తమ ఆలోచనల ప్రకారము ప్రవర్తించుచుండిరి. ఇజ్రాయేలీలు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతుల తర్వాత ఏంటి? రూతులో కూడా మాట ఉంటుంది. ఏమని? వారికి దేవుడు లేనందున, వారికి రాజు లేనందున. రూతు తర్వాత ఏంటి గ్రంథము? అక్కడ కూడా మొదటి అధ్యాయంలో ఉంటుంది. వారికి రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు అంటే శారీరక రాజు లేడు, ఆధ్యాత్మిక రాజు ఉన్నాడు. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే మనకున్నాడు. ప్రకటన 11:15 చూడండి ఒకసారి. ప్రకటన 11వ అధ్యాయం 15 వచ్చింది. ఏం పాస్టర్ గారు ఈ మధ్యన ప్రకటన గురించి చెప్తున్నారు అని? ప్రకటన తెలియాలండి. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును. ఈ లోక రాజ్యము ఎవరి రాజ్యము? మన ప్రభు రాజ్యమును. అమ్మమ్మ చెప్పాలి. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయన. స్పైసీగా లేదు మీరు చెప్పింది. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము. నేను చెప్పాను కదా మా దేవుడని. మన ప్రభువు. ఈ రాజ్యం అంతా మన ప్రభు రాజ్యం. బంగారు నాది, వెండి నాది. ఏమండి? సమస్తము ఆయనదే. బంగారం షాపులు ఆడకుండొచ్చు. బంగారం ఎవరిది? దేవునిది. దేవుని కుమారులం, మన రాజుది. దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం దీవిస్తా ఉంటే, మనం దీవించబడతా ఉంటే, మనం దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే, ఇక్కడ ఉన్నమాట భూదిగంత నివాసులందరూ ఆయన యందు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేవుని దృష్టికి, దైవ దృష్టికి ఇష్టడైన వారికి దేవుడు ఏమిస్తాడట? పాపాత్ములకు అప్పచెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువు. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని కోతకాలం వస్తుంది మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం కొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. దేవునికి స్తోత్రం. విత్తేది ఎవరు? కోసేది ఎవరు? విత్తేది మనం. విత్తేది మనం. మనం విత్తుతా ఉండాలి. ఎక్కడికి వెళ్ళి విత్తాలా? సర్వ సృష్టికి. దేవుడు నీ సరిహద్దులు విశాలపరుచుచున్న కొద్దీ సర్వ సృష్టికి వెళ్ళి విత్తాలి. కోసేవాడు ఆయన. ఆమేన్. మనం విత్తుతాం, తండ్రి కోస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అడుగుతాడు ఒక దినాన్ని, ఎంతవరకు విత్తావు? నేను ఏం కోయాలి? ఏం విత్తలేదు ప్రభువా, కొద్దిగా అన్సీజన్గా ఉంది, బలహీనంగా ఉంది, ఇంకోసారి టైం ఇస్తే అప్పుడు విత్తుతానులే అని అంటావా? అక్కడ దూతని చెప్తారు, తీసుకెళ్ళి నీ వెలుపల అప్పచెప్పండి. ఉంటది అక్కడ భజన. అక్కడ ఏడుపును కొరకడమే ప్రయోజనం ఉంది. ఆ దుర్దినాలు రాకముందే దేవుణ్ణి స్తుతిద్దాం. మన దేవుడే మనలను ఆశీర్వదించును గాక. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయును గాక. ఆయన మనలను కరుణించును గాక. తద్వారా ఆయన మార్గము భూజనులందరిలో తెలియబడినట్లు, అన్యజనులలో ఆయన యొక్క కీర్తి తెలియబడినట్లు దేవుని చేత వెలిగింపబడిన జ్యోతుల వలె మనం ఉందుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడదాం.